కింది నుంచి ఇచ్చి పెట్టాలి. ఫస్ట్ వాటర్ 2 సార్లు తాగొద్దు. థర్డ్ టైం నుంచి క్లీన్ గా 2 సార్లు వేసి పెట్టాలి. వాళ్ళు ఒక్కసారి ఉన్నారు కదా, 2 సార్లు వదులుకోవడం మంచిది కదా మనకి, ఎక్స్ట్రా. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ క్యాటరేజ్ ఇది మీరు సంవత్సరాల పడుతుంది. 25తో డివైడ్ చేశారు సార్, ఎంత వస్తుంది? ఎన్ని రోజులు వస్తుంది? 8,000 డివైడ్ బై 25, 4 రోజులు, సంవత్సరం తర్వాత అప్పుడు దీన్ని మారుస్తాం కదా, మళ్ళీ అప్పుడు అట్లా మారుతాయి, మార్చాలి, నీళ్ళు మారిపోయి 2,000 రూపాయలు సార్. అందరికీ వెల్కమ్ అండ్ గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే, మనిషి బాడీలో 75% వాటర్ ఉంటుంది, 25% మాస్ అండ్ బోన్స్. అయితే ఆ మాస్ పైన ఇప్పటివరకు వర్క్ చేసాం మనం. దాంతో రోగాలు తగ్గించాం, చాలా మంది తగ్గించాం, చాలా మంది రిజల్ట్స్ ఉన్నాయి. డాక్టర్ తోటి కానివి కూడా మన రిజల్ట్స్ వచ్చినాయి చాలా మంది, రైట్? అది వచ్చింది ఎటు వచ్చేది జరుగుతుంది. ఇప్పుడు 75% బాడీలో వాటర్ ఉంటుంది. ఆ 75% కూడా దాని కూడా మంచిది ఇచ్చామనుకోండి, 100% అప్పుడు అవుతుంది, 100% ఆల్టేజ్ అవుతుంది. అందులో క్లాస్ చేస్తున్నావా? అంటే ఈరోజు 100% హెల్త్ కోసం వాడాల్సిన ఈ 2 ప్రొడక్ట్స్ వస్తాయి కదా, 100% హెల్త్కి పనిచేస్తుంది ఉంటుంది. అది చెప్తున్నాం కానీ ఇది ఎలా పనిచేస్తుంది అసలు దీంట్లో ఉండేది ఫస్ట్ దాంట్లో డిస్క్రిప్షన్ ఇస్తాను. దీంట్లో ఏంటి సార్ అంటే, మనం పూర్వము పారుతున్న వాటర్ తాగేవాళ్ళం మన పూర్వీకులు అందరూ కూడా. అంటే పరివాహక ప్రాంతం వాటర్ పారే ప్రాంతాల్లోనే ఉండేవాళ్ళు ఎక్కువగా. అప్పుడు ఏంటంటే వాగులు అట్లాంటి వాగు వాటర్ కానివ్వండి, గంగా గోదావరి ఇలాంటి వాటర్ నీళ్ళు వాడుతూ ఉండేవాళ్ళం. అది దాన్ని ఆ పారకం వల్ల ఏంటి లాభం అంటే, రకరకాల మినరల్స్ భూమిలో ఉంటాయి. 7 రకాల మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఇలాంటి మినరల్స్ ఉండేవి. అది అవన్నీ కూడా వాటర్తో పాటు కలిసి వచ్చేటివి కాబట్టి కొంచెం ఉప్పుగా ఉండేవి. మీరు గమనించండి, కొంచెం ఉప్పుగా ఉండేవి. అయితే అలాంటి వాటర్ తాగడం వల్ల మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా సహజంగానే వచ్చేవి. అవి తాగేవాళ్ళం కాబట్టి అప్పుడు రోగాలు కూడా తక్కువ వచ్చేవి, ప్లస్ మ్యాగ్నీ పవర్ బాగా ఉండేది. ఇవన్నీ